సురేష్ గారు, ఈరోజు మిర్చి రైతులను పరామర్శించడానికి జగన్ వెళుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వెళుతున్న సమయంలో ఆయనకి Z+ కేటగిరీ భద్రత ఉన్న స్థాయిలో ఉన్నారు. ఆయన ఒక్క పోలీసు కూడా ఎక్కడ కనిపించారు? అక్కడ కనిపించింది వేలాదిగా తరలొచ్చిన అభిమానులు తప్ప, మిర్చి రైతులు మార్కెట్ యార్డ్ తప్ప పోలీసులు ఒక్కరు కూడా కనిపించలేదు. అసలు ఏం జరిగింది? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. అవునండి, అవును. జగన్ అసలు ఉదయం ఎప్పుడో పోలీసులను పంపుతున్నామన్నట్లుగా మన ప్రోగ్రాం మొత్తం చూసే రఘురామ్ సార్కు ఎవరికో చెప్పినట్టున్నారంటండి. ఆ తర్వాత రాత్రి ఓకే, పొద్దున ఓకే అన్నారు, కానీ అక్కడ పంపించడానికి మాత్రం ఎవరు ముందుకు రాలేదు. ఎస్పీ కూడా సరైన సమాధానం లేదు. కొంతమంది చెప్పుకుంటున్నది ఏంటంటే గవర్నమెంటు అంటే సీఎం గారు వాళ్ళ కుమారుడు కలిసి పోలీసులు ఎవరు వెళ్ళటానికి వీల్లేదని ఆంక్షలు ఏదో పెట్టారని చెప్పి అట్లా డైరెక్షన్ ఇచ్చారని చెప్పి మాట్లాడారండి. అక్కడికి వెళ్తే ఇసుకేస్తే రాలనంత జనం, అభిమానుల్ని ఎవరు ఆపుతారు? ఒకటి, ఆ రైతులో పడే వేదన, మా సమస్య చెప్పాలి, మాది వినిపించాలి, మా వాయిస్ చిన్నాలి, మా పొలం ఏమైంది, మేమేమి నష్టపోయామనేది చెప్పాలని చెప్పి వాళ్ళ తపన. ఎవరిది వినటానికి అవకాశం లేకుండా పోలీసులు ఉంటే కొంత కంట్రోల్లో ఉండేది, వినడానికి చెప్పడానికి అంతా బాగుండేదండి. అక్కడికి ఏ స్థాయిలో అంటే ఒక్కగానొక్క కానిస్టేబుల్ కూడా రాలేదండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రం పాపం వాళ్ళు వచ్చి చూసుకుంటాం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియాలి కదా, జనం క్రౌడ్ వచ్చారా ఏంటి పరిస్థితి అని వాళ్ళు చూసుకోవడానికి కావాలి. కాబట్టి వాళ్ళు మాత్రం లాంగ్ షాట్లో ఉండి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ కూర్చున్నారు. కూర్చొని ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి అక్కడ మీడియా అంతా ఒక చోట స్టాండ్లు పెట్టుకొని కూర్చున్నారండి. అక్కడ కూడా జనం విపరీతమైన క్రౌడ్ రావడం, అక్కడ తోపులాటలు జరగడం, అదంతా ఇబ్బందికరమైన వాతావరణం. ఒకనొక సందర్భంలో జగన్ గారు కారు దిగి కారు ఎక్కడానికి కూడా అలాంటి అనుకూలమైన పరిస్థితులు కనిపించలే మాకు. అసలు ఎంతసేపటికి జగన్ గారు చుట్టూ అంబటి రాంబాబు గారు, లేళ్లప్పిరెడ్డి గారు, కొడాల నాని గారు వీళ్ళందరూ చుట్టూ కొమ్ముగాసుకొని వీళ్ళే కార్యకర్తల రూపం ఎత్తి వీళ్ళే అంటే మేమందరం ఇక ఒకటే అనుకున్నామండి, మేమే కార్యకర్తలు, మేమే సేవకులు అనుకొని ఇంకా జగన్ గారు చుట్టూ వలయంలాగా ఉంచుకొని అట్లా కారు తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడ మీడియా ముందు మాట్లాడించాలని ప్రయత్నం చేస్తే అక్కడ అది అవ్వకపోవడం, చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇంకొస్తారేమో అని చెప్పి చూశారులే కానండి, ఎవరో రాని పరిస్థితి. వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు ఏంటంటే అండి ఏదో పోలీసుల్ని పంపించకపోతే ఏదో ఆగిపోతారు, భయపడతారు అనుకునేది భ్రమ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి తెలుసండి, జగన్మోహన్ రెడ్డి గారు భయపడే రకం కాదనేది వాళ్ళకి తెలిసిన విషయమే, అదేమి కొత్త విషయమేం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడికి జనం వస్తారనేది వాళ్ళు గమనిస్తారు, వాళ్ళకి తెలుసు కూడా. జగన్ గారు వస్తారనేది జనం ఉన్నారు కదా, కనీసం రోప్ పార్టీ కానీ బారికేడ్స్ కానీ ఏమీ లేవు. ఏం లేదండి. అప్పిరెడ్డి గారు మాత్రం పాపం ఆయన టౌన్ కాబట్టి ఆయన ఏం చేశారంటే అండి, పర్సనల్గా పాపం కొంతమందిని సెట్ చేసి రోపులు అందించారు. అక్కడ లారీ మోకులై పట్టుకొని జాగ్రత్త చేయండి అని చెప్పి. అంటే అసలు అది అవ్వలేదండి. రోప్ పార్టీ ఉండి చేయటం అంటే వీళ్ళు 20-25 మంది చేయడానికి కూడా వీళ్ళ కాల. వాళ్ళకి అనుకోండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది పోలీసులు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. వీళ్ళ కాలేదు, చేయలేకపోయారండి. పూర్తిగా అదుపు తప్పింది పరిస్థితులు. కానీ ఏం చేస్తాం, ఎలాగలాగా నెట్టుకెళ్ళి రైతుల సమస్యలు విన్న తర్వాత ప్రెస్ మీట్ అంత మాత్రంగా మాట్లాడి బయటికి రావడం జరిగింది. వాళ్ళు మీకు అర్థమైందో లేదో కానండి ఒక విధమైన అసహనంలో ఉన్నారండి. ఈ క్రౌడ్ రావటం, నిన్న విజయవాడ చూశారు, విజయవాడ బారికేడ్లు పెట్టి కట్ చేయాలి, అభిమానులను ఆపాలని విశ్వ ప్రయత్నాలు, రకరకాల భయాలకు గురి చేయాలని, ఈ కోడ్ ఉల్లంఘన జరిగితే కేసులు పెడతారని చెప్పి ఇదంతా ఆ ప్రస్తావన ముందుగా జనాల్లో పంపించేసరికల్లా జనం ఆగిపోతారని అనుకున్నారు. నేను విజయవాడ ఒక రకమైతే గుంటూరు ఇంకో రకంగా అయిపోయింది జనాలు రావడం అనేది. ఇసుకేస్తే రాళ్ళనంతా వాళ్ళు నిన్న చూశారు కూడా, గేట్లు పడేసి తొక్కుకుంటా జనం పరిగెత్తుకొచ్చిన సందర్భాలు చూశారు కూడా. కాబట్టి ఒకంత వాళ్ళు అసహనం, ఒకేదంటే అసూయతో కూడిన చిల్లరగా చేశారే తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి Z కేటగిరీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక కానిస్టేబుల్ని పంపించడానికి కూడా వాళ్ళు సాహసం చేయలేదంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారనేది మనకు చెప్పకనే చెప్తా ఉందండి. కాబట్టి
ఒకవేళ పోలీసు భద్రత మనం కల్పించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి ఆగిపోతారు అని ఒక ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా భద్రత కల్పించకుండా పోలీసులను పంపకుండా ఏదో చేశారని అనుకుందాం. కానీ ఆయన వస్తారు, డెఫినెట్ గా వస్తారని తెలుసు. వచ్చిన తర్వాత అయినా ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది, ఖచ్చితంగా ఉంది. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా. మరి అంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఎలా ఇప్పుడు అదేం చేస్తారంటే అండి, అదేనండి, అది ఎవరి మీద రుద్దడానికి ప్రయత్నాలండి. ఇప్పుడు ఒక్క ప్రాణం పోయినా ఒక కుటుంబంలో ఒక మనిషి మిస్ అవ్వడం అంటే చిన్న విషయం ఏం కాదండి. ఆ కుటుంబం అతని మీద ఆధారపడి ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఒక్క వ్యక్తి మిస్ అయినా, ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదన్నా నష్టం వాటిల్లితే ఆ కుటుంబాన్ని మనం కొంత డబ్బులు ఇవ్వగలమేమో కానీ భరోసాని ఇవ్వలేం కదా సార్. వాళ్ళ కుటుంబానికి జీవితకాలం మనమైతే బాధ్యత వహించలేం కదా. ఎంతో కొంత ఒక 5-10 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఇవ్వగలుగుతాం, కానీ ఆ మనిషిని తీసుకురాలేం కదా. అంత తొక్కిసలాట జరిగినప్పటికి కూడా జనాలు దేవుడి దయ వల్ల, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ, కొంతమంది కార్యకర్తలు వాళ్ళే పోలీసులు అనుకున్నారే పాపం, కార్యకర్తలు అందరూ సేవ్ చేసుకుంటూ, కొంత తొక్కిసలాట తోపులాటలు జరగకుండా అడ్డుపడుకుంటూ సరి చేసుకుంటూ, కాన్వాయ్కి అడ్డుపడిన వాళ్ళు కూడా పక్కన నెట్టుకుంటూ తీసుకుంటూ బయటకు వచ్చారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్టులో ఆయన పైన జరిగినటువంటి కత్తితో చేసినటువంటి దాడి, తర్వాత ముఖ్యమంత్రిగా విజయవాడలో ఆయన పర్యటిస్తున్నప్పుడు ఆయన పైన జరిగినటువంటి దాడి, ఇవి చూసిన తర్వాత నిజానికి ఈ భద్రత కల్పించకపోతే ఎవరైనా సరే భయపడి కాస్త వెనకడిగే వేస్తారు. ఏ నాయకులైనా వెనకడిగే వేస్తారు, తమ భద్రత కూడా చూసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంఘటనలు చూసిన తర్వాత కూడా ధైర్యంగా అడుగు ముందుకేశారు. ఇలాంటి సమయంలో ఆయనకే ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా జరిగినా సరే ఎవరు సమాధానం చెప్పాలి? ఈ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది? వాళ్ళ ఆలోచనలు అలా లేవు సార్. మాకేంటి, మేము అధికారంలో ఉన్నాం, ఏది ఏమైనా 5 సంవత్సరాలు మేము 4 సంవత్సరాల దగ్గర పడినట్టుంది, ఇంకా 4 ఏళ్ళు మేము ఉంటాము అనే భావంలోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. అంతే తప్ప వాళ్ళకేమీ ఒక బాధ్యత వహించాలి, రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలనేది ఎక్కడ కనిపించడంలా వాళ్ళకి. ఎందుకంటే అహంతో ఉన్నారు వాళ్ళు. అధికారం చేతికి వచ్చిందని. ఎలా అధికారం చేతికి వచ్చింది? జనాలు ఓట్లు వేసారనుకోండి, ఏదో ఈవీఎంలో అన్నారు, కానీ అది కాస్త పక్కన పెట్టినా జనాలు మీకు ఓట్లు వేసారనుకోండి, దేనికి వేసినట్టండి? ప్రతిపక్ష నాయకులను అవమానపరచమనా, ప్రతిపక్ష నాయకులను కేసులు పెట్టమనా, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టమనా, రైతులను గాలి కుదిలేమనా, ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టమనా, సూపర్ 6 అని నోటికొచ్చిన హామీలని, అడ్డమైన హామీలన్నీ. ఇంటికో పిల్లాడికి, మీకు పిల్లలుంటే 15,000 ఇంక ఎగస్ట్రా కానండి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా పాపం మీడియాతో బహిరంగ సభల్లో కూడా మాట్లాడిన సందర్భం. తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పోలీసులు, జనం కంటే పోలీసులు ఎక్కువ మంది పెట్టారు అండి మా ప్రభుత్వంలో. జనం ఉంటే, జనం ఒక 1000 మంది ఉంటే 1000 మందికి 1000 మంది అన్నట్టుగా పోలీసులు అంత సెక్యూరిటీ ఇచ్చారండి మన ప్రభుత్వంలో. ఇవ్వలేదని చెప్పమానండి వాళ్ళని. జగన్ గారు ఆ బాధ్యత తీసుకోలేదని చెప్పమానండి వాళ్ళని. చెప్పలేరండి.